నమస్తే. పసిడి ఇప్పుడు తెగ మిడిసి పడుతోంది. తగ్గేదే లే అంటూ చెలరేగుతోంది. ఆకాశమే హద్దుగా తులం బంగారం రోజుకో ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. అసలు పసిడి పరుగు ఎక్కడ ఆగుతుంది? తులం 1,00,000 టచ్ చేస్తుందా? మళ్ళీ వెనక్కి వస్తుందా? సామాన్యుడికి దూరమైన స్వర్ణం మళ్ళీ దిగొస్తుందా? బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు సరికొత్త శిఖరాలకు చేరుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనాలన్నా సగటు వినియోగదారుని ఊరిస్తూ ఆపై ఉసూరుమనిపిస్తోంది. ₹1,00,000 దాటిన గోల్డ్ రేస్ కు బ్రేక్ పడడం లేదు. 1,00,000 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బంగారం ఎక్కడ ఆగుతుంది అనేది అంతుపట్టడం లేదు. ఇవాళ కూడా బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. మరోవైపు వెండి ధరలు కూడా బంగారానికి తగ్గకుండా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. అయితే అంతర్జాతీయ నిపుణులు మాత్రం బంగారం తగ్గే ఛాన్స్ ఉంది అంటున్నారు. కానీ సామాన్యుడు మాత్రం బంగారం తగ్గుతుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. రైట్, బంగారం దానికి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్ కుమార్ గారు నమస్తే అండి. చర్చా కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. బంగారం రేట్లు విపరీతంగా, అంటే బంగారం గురించి మాట్లాడాలి అంటే కూడా భయపడే విధంగా బంగారం రేట్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సామాన్యుడైతే చూస్తూ ఉండిపోవడమే తప్ప కొనాలి అనే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి. ఏంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? సో మీరు అన్నది నిజం. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు బంగారం అట్లీస్ట్ అఫోర్డబుల్ ఉండింది లాస్ట్ ఇయర్, ఒక జనవరి ఫిబ్రవరి వరకు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 40% పెరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ దగ్గర 60% పెరిగింది. 70-80 వేల నుంచి ఇప్పుడు 1,20,000 దాటేసింది కంఫర్టబుల్ గా. ఇంత ఫాస్ట్ అంటే రైజ్ అవ్వడం కూడా నార్మలే. 7 to 8% మామూలుగా ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 2024 వరకు చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా రైజ్ అయ్యేది కాదు. 6-7% యావరేజ్ గా పెరిగేది సంవత్సరానికి. బట్ ఈ నియర్లీ 1.5 year లో దగ్గర 100% పెరిగింది. ఇంత అనేది అన్యూజువల్. ఇట్లాంటి మూవ్స్ ఒక లాస్ట్ 60-70 సంవత్సరాల బంగారం ధరల హిస్టరీలో చూసుకుంటే ఒక 2-3 సార్లు మాత్రమే జరిగాయి. సో మీరు ఇప్పుడు అడుగుతున్న దానికి ఏంటంటే ఎందుకు జరుగుతున్నాయంటే, ఇది ఎందుకు జరగడం అనేది మన ఇండియన్ మార్కెట్ల కన్నా కూడా బయట ప్రపంచ మార్కెట్లో ఉన్న పరిస్థితుల వల్ల తప్ప మన డొమెస్టిక్ గా డిమాండ్ పెరగడమో లేకపోతే వేరే ఏదో అంటే లోకల్ కారణాలు అయితే కాదు. ఇక్కడ మనం చూసుకుంటే మేజర్ గా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే గ్లోబల్ గా ఇన్వెస్టర్లు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏం చేస్తాయంటే మంచి రిటర్న్స్ ఇచ్చే యాసెట్ వైపు మల్లుతాయి. అది బంగారం అయింది ఈ టైంలో. సో అందుకోసమే మనం చూసుకుంటే ఇంత ఫాస్ట్ గా పెరిగింది అనమాట బంగారం. అండ్ దాంతో పాటు ఇంకొకటి సైమల్టేనియస్ గా ఏంటంటే డాలర్ అనేది వేరే కరెన్సీస్ కి చూసుకుంటే లాస్ట్ 1.5 year లో వీక్ అయింది. ఎందుకంటే డాలర్ వీక్ అయినప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్, మన దగ్గర ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్, అలాగే వేరే కంట్రీస్ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ కూడా డాలర్ ని పక్కకు తప్పించి బంగారం అనేది సేఫ్టీ హెడ్జ్ గా కొనడం మొదలు పెట్టారు. మామూలుగానే ఇన్వెస్టర్లు మళ్ళీ వినియోగదారులు ఎవరైతే బంగారం అవసరం ఉందో పెళ్లిళ్లకు, పండుగలకు, ఆ ఫంక్షన్లకి మనం కొంటా ఉంటాము, అలాంటి డిమాండ్ కాకుండా అడిషనల్ గా సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం కొనడం వల్ల మార్కెట్ లో అవైలబిలిటీ కన్నా డిమాండ్ పెరిగిపోయింది. ఈ డిమాండ్ పెరగడం తోటి కొత్తగా ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే ఇంతకు ముందు ఓన్లీ ఇప్పుడు 2 ఉన్న చోట బికాస్ బంగారం పెరుగుతుంది కాబట్టి సడన్ గా ఎవరైతే స్పెక్యులేటర్లు ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వేరే యాసెట్స్ లో ఈక్విటీలో కానివ్వండి, బాండ్స్ లో, అక్కడ రిటర్న్స్ మంచిగా రావట్లేదు ఈ టైంలో అని చెప్పి వాళ్ళు కూడా ఇటు బంగారం వైపు మళ్ళీ అటు ఈటీఎఫ్ లో కానీ ఆర్ బంగారం ఫిజికల్ గా కానీ ఆర్ కొనడం మొదలు పెట్టడం వల్ల సో డిమాండ్ అనేది 2 పోయి 3 అయింది. 3 అయ్యాక ఈ అంటే నార్మల్ పబ్లిక్ అయితే ఇది బియాండ్ వెళ్ళిపోయింది. అండ్ దాంతో పాటు ఇంకొక పెద్ద ఇష్యూ ఏం జరిగిందంటే లాస్ట్ 1.5 year నుంచి అనిశ్చితి అనేది, యుద్ధాలు, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆగట్లేదు. అది ఎప్పుడైనా ఎండ్ అవుతేనన్నా కొంచెం అన్సర్టెనిటీ తగ్గుతుందేమో ప్రపంచవ్యాప్తంగా అనుకుంటే అది కాలేదు. దానిపై నుంచి ఇటు పాలస్తీనా మళ్ళీ ఇజ్రాయెల్ మధ్యలో యుద్ధం, దానివల్ల ఆ యుద్ధం కూడా స్ప్రెడ్ అయ్యి అటు ఇరాక్, మన ఖతార్ మీద కూడా వాళ్ళు అటాక్ చేయడము, ఇవన్నీ అనిశ్చితి చూడడం వల్ల ఇంకొక అంటే దెబ్బ మీద దెబ్బ తగిలినట్టు అడిషనల్ దెబ్బ. దాంతో పాటు ట్రంప్ వచ్చాక ఈ టారిఫ్స్ అయితే ఏవైతే వేశాడో దాని వల్ల ఈవెన్ అనిశ్చితి ఇంకా పెరిగిపోయింది. సో అలాంటప్పుడు ఇన్వెస్టర్స్ పానిక్ మోడ్ లో వెళ్ళిపోయి మనం చూసుకుంటే బంగారం వైపు ఎక్కువగా మళ్ళారు. బంగారమే కాదు, మీరు అన్నట్టే వెండి వైపు కూడా
అలాగే వెండికి ఇవన్నిటితో పాటు ఈ అన్ని కారణాలు కూడా వెండికి కూడా అప్లై అవుతాయి. బట్ దాంతో పాటు వెండి ఏంటంటే ఇండస్ట్రియల్ మెటల్. అటు ఈవీ వెహికల్స్ లో కానీ, బ్యాటరీస్ లో కానివ్వండి, న్యూ ఏజ్ టెక్నాలజీలో చాలా వాటిల్లో, మొబైల్ ఫోన్ లో కానీ, సెమీ కండక్టర్ చిప్స్ లో కానీ వెండి చాలా వాడతారు. సో వెండికి ఈ అన్ని కారణాలతో పాటు అడిషనల్ గా యూసేజ్, న్యూ టెక్నాలజీ ఏదైతే అడాప్షన్ పెరుగుతుందో దాని వల్ల కూడా డిమాండ్ అనేది పెరిగిపోయింది. సో ఇన్ని కారణాలు సడన్ గా వచ్చాయి. అండ్ ఇవన్నింటితో పాటు మన ఇండియాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం పడింది ఏంటంటే, డాలర్ కి రూపీకి ఉన్న కన్వర్షన్ లో రూపీ అనేది పడిపోయింది, వాల్యూ పడిపోయింది. నియర్లీ 89 కూడా టచ్ అయింది ఒక డాలర్ కి, 89. అదే లాస్ట్ ఇయర్ 75-77 నుంచి, అంటే ఒక 14-15% డాలర్కి అగేనెస్ట్ రూపీ వీక్ అయింది. మనం కొనే బంగారం అంతా మోస్ట్లీ మనం ఇండియాలో మనం కన్జ్యూమ్ చేసే బంగారం కూడా దిగుమతి చేసుకుంటాం. దిగుమతి చేసినప్పుడు మనం డాలర్లు ఇచ్చి చేసుకుంటాము. సో డాలర్ పెరిగిపోయింది కాబట్టి, సో ఈ అడిషనల్ గా ఇంకా కొంచెం మనకి ఇంకా పెరగడం జరిగింది అనమాట. సో ఇన్ని రకాలుగా ఇటువైపు జరుగుతూ ఉంటే డిమాండ్ సైడ్, ఇంకొక మేజర్ ఇష్యూ ఏమొస్తుందంటే సప్లై సైడ్. ఎప్పుడైనా సరే బంగారం కానీ వెండి కానీ డిమాండ్ కన్నా సప్లై ఎక్కువ ఉన్నప్పుడు యూజువల్లీ ప్రైస్ తక్కువ. అది ఏ యాసెట్ కైనా, ఎటువంటి మెటల్ కైనా కామన్. అలాగే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సప్లై సైడ్ కూడా మైనింగ్ లో అనుకున్నంత ఫాస్ట్ గా మైనింగ్ పెరగట్లేదు గోల్డ్. మళ్ళీ సప్లై చైన్స్, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఏవైతే గోల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటిలో కూడా డిస్ట్రప్షన్స్ జరగడము. సో వీటి వల్ల కూడా ప్రైజెస్ అనేది పెరిగిందనమాట. సో ఇన్ని రకాలుగా పెరగడం వల్ల మనకేంటంటే అందుబాటులో అయితే ఉండట్లేదు, ప్రైజ్ అందనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనమాట. ఇంకొకటి ఏంటంటే బంగారం నిల్వలు లేకపోవడం కూడా ఇంతలా బంగారం రేటు పెరగడానికి కారణం అని అంటూ ఉన్నారు. మరొక వైపు బంగారం రేటు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటూ ఉన్నారు. ఈ రెండిట్లో ఏది వాస్తవం? అసలు బంగారం తగ్గే ఛాన్సెస్ ఉంటాయా? తగ్గడం అనేది ఎస్పెషల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మాత్రం చాలా కష్టం. అంటే కొంచెం స్మాల్ కరెక్షన్ అవ్వచ్చు, ఒక 2% 5%. అది కూడా టెంపరీ కరెక్షన్స్ అంతే తప్ప, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయి, ఎగ్జాంపుల్ మేజర్ రీజన్స్ ఏముంటాయంటే ఇంట్రెస్ట్ రేట్లు బట్టే బంగారం అనేది ప్రైస్ మారుతూ ఉంటుంది. మనం చూసుకుంటే అటు యుఎస్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అక్కడ ఆల్రెడీ తగ్గించమని ట్రంప్ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. మనం ఆల్రెడీ ఒకసారి తగ్గించారు. మొన్న రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా ఏంటంటే ఇంకొక 25 బేసిస్ కానీ 50 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గచ్చు అన్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఏంటంటే బాండ్ మార్కెట్స్ కానీ అంతగా యాక్టివ్ గా, అంటే అట్రాక్టివ్ గా ఉండవు ఇన్వెస్టర్స్ కి. అలాంటప్పుడు ఈక్విటీ మార్కెట్స్ కన్నా ఆర్ గోల్డ్ అన్న, అక్కడ ఏంటంటే గోల్డ్ తో పాటు అమెరికాలో ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్స్ కూడా లైఫ్ టైం హై దగ్గర ఉన్నాయి. సో అన్యూజువల్ వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి అటు ఈక్విటీ మార్కెట్స్ కన్నా కూడా ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో బంగారం వైపు మళ్ళుతున్నాయి. అందుకే చూసుకుంటే ఈవెన్ అన్ని బ్యాంకులు కూడా ఫిజికల్ గా బంగారాన్ని కొని వాళ్ళ వాల్ట్స్ లో పెడతా ఉన్నారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ చూసుకుంటే ఈటీఎఫ్స్ ఏదైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, స్పెక్యులేటర్స్ అనుకోండి, అంటే మంచి రిటర్న్స్ కోసము అటు ఈక్విటీలో ఆల్రెడీ అక్కడ లైఫ్ టైం హై ఉంది. అలాంటప్పుడు బంగారం వైపు హెడ్జ్ మల్లుతుండడం వల్ల ఈటీఎఫ్స్ అనేవి హ్యూజ్ గా పెరిగిపోయాయి. ఇండియాలో కూడా అంతే. ఎంతగా పెరిగిపోయాయి అంటే మొన్న డిమాండ్, ఆ ఈటీఎఫ్లు కూడా బంగారం సప్లై లేకపోవడం వల్ల కోటక్ అనే ఈటీఎఫ్ నిన్న కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవట్లేదు, ఆపేసి. ఎందుకంటే వాళ్ళు వాల్ట్స్ లో బంగారం కొని పెడితేనే కానీ ఈటీఎఫ్లు కొత్తవి ఇష్యూ కావు. అలాంటప్పుడు ఇబ్బంది కాబట్టి వాళ్ళు చేయలేక ఈటీఎఫ్లు కొత్త సబ్స్క్రిప్షన్లు ఆపే పరిస్థితి ఇండియాలో వచ్చింది. సో ఇది ఏంటంటే అటు 3 రకాలుగా, ఒకటి డిమాండ్, అటు మ్యాక్రో పరిస్థితి అండ్ మ్యాక్రో ఎకనామిక్ పరిస్థితి, థర్డ్ వచ్చేసి ఈవెన్ సప్లై సైడ్, ఇవన్నీ ఒకేసారి వచ్చి పడడం వల్ల అంత తొందరగా తగ్గడం, ఏదో తగ్గుతుందనే ఆశ మాత్రం కష్టం. ఇంకా ఇప్పుడు $4,000 ఔన్స్ కి, అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది ఆల్రెడీ టచ్ అయ్యాం. ఇప్పుడు రీసెంట్ గా కూడా మన గోల్డ్మెన్ సాక్స్ వచ్చేసి ఒక మేజర్ బ్యాంక్, వాళ్ళు December 26 వరకు $4,900 వరకు, అంటే ఇంకా 30-40%, 25-30% గోల్డ్ పెరగచ్చు అని నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి కాబట్టి ఇంకా డిమాండ్ పెరుగుతుందని గోల్డ్మెన్ సాక్స్ అయితే చెప్తా ఉంది. సో ఆ లెక్కన చూసుకుంటే మాత్రం ఇంత తొందరగా స్టెబిలైజ్ అవ్వకపోవచ్చు గోల్డ్ ప్రైజెస్. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కి సమ్వేర్
డిసెంబర్ వరకు కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు, కానీ ఈ పెరగడం మాత్రం ఇంకా కొంచెం కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఇంతలా గోల్డ్ రేట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఎలా కొనాలి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కాసు బంగారం కావచ్చు, చిన్న ఫ్యామిలీస్కి అయితే, బాగా మంచి ఫ్యామిలీస్ మధ్యతరగతి ఒక తులము, ఒక గ్రాము, అట్లా ఏదైనా కావచ్చు. ఒక్కొక్క రేంజ్ని బట్టి, ఒక్కొక్క ఫ్యామిలీని బట్టి, అవసరాన్ని బట్టి గోల్డ్ ఎప్పటికైనా అవసరం పడుతుంది. సో కొనాలి అనుకునే వాళ్ళు ఎలా కొనాలి? ఎందుకంటే ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ రేట్, కాబట్టి తగ్గే అవకాశాలు లేవు కదా. తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓన్లీ థింగ్ కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, ఇంట్రెస్ట్ రేట్ సడన్ గా పెరిగితే అప్పుడు ఏంటంటే బాండ్స్ కొంచెం అట్రాక్టివ్ అవుతాయి. మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా పెరగడం కానీ. ఒకటి మంచి పరిణామం ఏంటంటే అటు ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్యలో ఒప్పందం అనేది అమెరికా చేసింది కాబట్టి అది కొంచెం దాని ఎఫెక్ట్ నిన్న కొంచెం గోల్డ్ పెరగకుండా ఆగింది. నిన్న కొంచెం తగ్గింది గోల్డ్ సిల్వర్ ఒక్క రోజు మాత్రమే. చాలా రోజుల తర్వాత నిన్న కొంచెం డిస్పైట్ ఇచ్చింది ప్రపంచ మార్కెట్లలో. బట్ ఆ ప్రపంచ మార్కెట్లోని ఇది తగ్గుదల ఉందో మన దగ్గర ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ పండుగల సీజన్, దీపావళి సీజన్, ఎస్పెషల్లీ ధన్తేరస్ వస్తుంది. ధన్తేరస్ వచ్చినప్పుడు అందరూ బంగారం కొనడం అనేది ఏదో ఒక మెటల్ కొనడం అనేది ఆచారంగా చాలా మంది ఇప్పుడు పాపులర్ అయిపోయింది. సో మీరు అన్నట్టు ఎలా కొనాలి అంటే అది క్వశ్చన్ డిఫికల్టీ అయినా సరే మాత్రం కొంచెం కొంచెం ప్రతి ప్రైస్ పాయింట్ లో అక్యుములేట్ చేసుకుంటూ పోవడమే. ఈ ప్రైస్ మళ్ళీ అంటే అవసరం ఉంటే మాత్రం కొనడమే ఇంపార్టెంట్. అది కూడా కాకపోతే ఏంటంటే ఎవరికైతే ఇంత ప్రైస్ లో అన్రీజనబుల్ అనిపిస్తే ఒకేసారి కొనకుండా ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కొంటూ పోతే ఏంటంటే మనం సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే గోల్డ్ లో అటు డైరెక్ట్ గా కొన్నా ఆర్ ఈటీఎఫ్ ద్వారా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో కానీ ఇప్పుడు చాలా గోల్డ్ జ్యువెలర్స్ స్కీమ్లు పెడతా ఉన్నారు, వాటి ద్వారా కొనుక్కుంటూ పోవడమే తప్ప అంటే తగ్గుతుందని ఆశపడడం మాత్రం కష్టం. సో ఇంతకుముందు జరిగిందంటే అంటే ఇంతకుముందు 70-80 వేల దగ్గరికి వస్తుందనేది మాత్రం ఇంపాసిబుల్. ఈ 1,20,000 నుంచి ఏదైనా సడన్ గా మంచి పరిస్థితులు వచ్చినా ఒక 3-4 వేలు 5 వేలు తగ్గొచ్చు. ఎందుకంటే తగ్గిన ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. చాలా మంది వెరీ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ప్యూర్ గా స్పెక్యులేషన్ కోసం, ఏంటంటే స్పెక్యులేషన్ అనేది ప్రతి ఒక 4-5 ఇయర్స్ ఒక యాసెట్ మీద నడుస్తుంది. కొన్ని రోజులు స్పెక్యులేషన్ అనేది భూమి మీద నడిచింది, రియల్ ఎస్టేట్ మీద, కొన్ని రోజులు ఈక్విటీ మీద నడిచినాయి, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ మీద రాబోతా ఉన్నాయి. ఇంకొక నెగిటివ్ బంగారం ప్రైస్ కి ఏంటంటే అటు చైనా కూడా మళ్ళీ గోల్డ్ కానీ మెటల్స్ కొనడం అనేది ఈ వీక్ నుంచి మొదలు పెట్టింది. సో దాని వల్ల ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఇలాగే ప్రైజెస్ పెరగచ్చు. సో అవసరానికి కొనుక్కోవాల్సిందే, బట్ తగ్గడానికి మాత్రం పాసిబుల్. ఒకటే థింగ్ చేయొచ్చు ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కెట్ లో పరిస్థితులు ఎలా అయ్యాయంటే ఇంత ప్రైస్ పెరిగింది కాబట్టి బంగారంలో కూడా లైట్ వెయిట్ నగలు కానీ ఆర్ ఇంతకుముందు ఓన్లీ మనం 22 క్యారెట్ నగలు అవి తీసుకునే వాళ్ళు, దాని నుంచి ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ లో 18, ఈవెన్ 16-14 క్యారెట్ కూడా మొదలయ్యాయి. ఇది చాలా వెస్టర్న్ మార్కెట్స్ లో 14-16 క్యారెట్ 18 క్యారెట్ పాపులర్. ఇప్పుడు మన దగ్గర కూడా చాలా మంది జ్యువెలర్స్ ఇవి కొత్త స్టార్ట్ చేశారు. మళ్ళీ డిజైన్స్ కూడా లైట్ వెయిట్ డిజైన్స్ ఇలాంటివి చేశారనమాట. సో అలాంటివి చేసుకోవడమే తప్ప బంగారం మాత్రం